అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 21 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వ్యాపారంలో కూడా పెద్దగా ఆశించినంత లాభాలు ఉండకపోవచ్చు. ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా గొడవలు పడుతూ ఎప్పుడు కూడా ఇంతేనా మా జీవితం అనేంతగా బాధపడేలాగా అయితే ఉండబోతున్నాయి. కానీ బాధపడనవసరం అవసరం లేదు. బ్యాడ్ టైం అనేది త్వరలోనే మీ జీవితం నుంచి గొప్ప మార్పు రాబోతుంది. ఆ మార్పు ఈరోజు మీకు తప్పకుండా అయితే చవి చూస్తారు. మీ తలరాతను పూర్తిగా మార్చేసినటువంటి ఒక శక్తి అయితే ఒక స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ఈ రోజున అడుగు పెట్టబోతుంది. మరి ఆమె ఎవరు, ఆమె వలన మీకు కలిగేటువంటి లాభాలు ఏమిటంటే తప్పకుండా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ రోజున మీ యొక్క విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇటువంటివన్నీ కూడా ఆయా రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉండబోతుందంటే కనుక ఈ యొక్క రాశిగల వారు ఈ రోజున చాలా అంటే చాలా హడావుడిగా మీ జీవితంలో ప్రతిరోజు కూడా మీ యొక్క పని చేసేటువంటి ఆ పనుల మీద శ్రద్ధ అయితే చాలా వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున మీకు తెలియకుండానే మీ మనసు అనేది కాస్త కుదుట పడుతుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలని అనుకున్నప్పుడు దాన్ని ఈ రోజున పూర్తి చేసే వరకు అయితే మీరు అస్సలు విశ్రమించరు. ఇక మీ వ్యక్తిత్వం గురించి చాలా నిలకడగా అయితే ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కోవడానికి రోజులాగానే మీరు చాలా సిద్ధంగా ఉంటారు. ఇక అంతేకాకుండా ఏంటంటే కనుక మీరు ఆచరణాత్మక ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాస్తవ పరిస్థితులు కూడా అనుకూలంగా నడుచుకోవడానికి మీకు చాలా బాగా ఇష్టంగా ఉంటుంది. లక్ష్యాల పట్ల స్పష్టత, అవగాహన చాలా మెండుగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా మొండితనంతో వ్యవహరించిన వారు ఎటువంటి పనినైనా సరే మొండిగా పూర్తి చేసే తీరుతారు. అతిగా మాట్లాడడం మీకు అస్సలు నచ్చదు. మితంగా మాట్లాడుతుంటారు. నమ్మకస్తులైనటువంటి ఆత్మీయుల వద్ద మాత్రమే మీ మనసులో ఉన్నటువంటి మాట గురించి బయటపెడతారు. అలాగే గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మీ యొక్క హృదయం అనేది చాలా సున్నితమైనది. ఎదుటివారిని సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా మీరు ముందడుగే ఉంటారు. మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం ఎంతటి దూరమైన ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం అనేది మీకు నిండుగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్భారాలకు చాలా దూరంగా ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి చిన్న లోపం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మొండిగా ప్రవర్తిస్తారు. అంటే అనుకున్నదే జరగాలని చెప్పి పట్టుబట్టి ఉంటారు. అలాగే కొన్ని సమయాల్లో అతిగా ఆలోచించి ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. నిరాశావాదం కూడా మీకు బాగా త్వరగా అయితే దరిచేరుతుంది. మీలో ఉన్నటువంటి సంకల్ప బలంతో వీటిని మీరు తప్పకుండా అధిగమించగలుగుతారు. ధర్మబద్ధంగా జీవించడం, అలాగే న్యాయం వైపు నిలబడడం అనేది మీ యొక్క నైజం అని చెప్పుకోవచ్చు. మీ పరిస్థితులు ముందే అంచనా వేయగలరు. ఎటువంటి పరిస్థితులైనా కానీ మొత్తం మీద మీ యొక్క సమాజానికి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క మొండి పట్టుదల, నిరంతర కృషి మీ విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక జీవితాంతం కూడా గౌరవప్రదమైనటువంటి గొప్ప హోదాను మీరు తప్పక చవి చూడబోతున్నారు. మీరు చేసేటువంటి పనులు అంటే సమాజ హితం కోసం చేస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనగడుగైతే అసలు వేరు. పోరాటం అనేది మీలో ఉన్న ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ప్రస్తుతం ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పటికీ కూడాను ఒక శక్తివంతమైన స్త్రీ మాత్రం ఈరోజు మిమ్మల్ని వదలకుండా మీ వెంట నిలబడబోతుంది. ఆమె రాక మీకు ఈరోజు మీ జీవితంలోకి ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది. అలాగే ఈ యొక్క రాశిగల వారి యొక్క స్త్రీ యొక్క ఆశీర్వచనాలు, ఆమె అండదండలు మీ జీవితంలో ఉన్నటువంటి జాతకాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అలాగే ఆమెలో ఉన్నటువంటి సానుకూల శక్తి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతను, నిరాశలను పారద్రోలి ఒక కొత్త ఉజ్వలమైన అధ్యయనానికి శ్రీకారం అయితే చుట్టబోతుంది. ఈ మార్పులు మీ జీవితంలో అనేక కోణాల్లో అయితే అద్భుతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున ఈ యొక్క స్త్రీ ఆశీర్వాదంతో మీరు ఊహించినటువంటి ధనలాభాన్ని కూడా మీరు చవి చూడబోతున్నారు.
అలాగే మీరు చాలా కాలంగా అంటే ఏదన్నా కానీ కోర్టు సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇటువంటివన్నీ విషయాల్లో ఏదైనా చిక్కుకొని పరిష్కారం దొరక్క సతమతం అవుతూ ఉంటే ఈరోజు మాత్రం తప్పకుండా మీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ చేతికి అందుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఒక్కసారిగా బలం పంచుకుంటుంది. ఎక్కడైనా ఆగిపోయినటువంటి డబ్బు కూడా చాలా కాలంగా రావాల్సినటువంటి బాకీలు పాత అప్పులు అన్నీ కూడా వాటంతట అవే వచ్చి పడతాయి. అలాగే ఆర్థికంగా కూడా మీకు ఒక సుస్థిరమైనటువంటి స్థాయికైతే చేరుకోబోతున్నారు. ఇక వ్యాపారం ప్రారంభించాలని లేదంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా కూడా చాలా ఆలోచనలు ఉన్న వారికైతే ఈ యొక్క స్త్రీ యొక్క ప్రోత్సాహంతో ఆమె ఇచ్చేటువంటి అద్భుతమైన సలహాలతో మీరు అనుకున్న దానికంటే కూడా గొప్ప స్థాయిలో అయితే మీరు వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను అయితే చవిచూడబోతున్నారు. అనూహ్యమైన లాభాలను అయితే మీరు ఘటించబోతున్నారు. మీ యొక్క వ్యాపారం నలుమూలలా విస్తరించబోతుంది. ఈ యొక్క స్త్రీ ఆశీర్వాదంతో మీ యొక్క వృత్తి విద్యలో మీ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాల్లో అయితే అధిరోహించబోతున్నారు. ఎంతకాలం మీ ప్రతిభను మీ కష్టాన్ని గుర్తించకుండా మీపై చాలా రకాలుగా దుర్భాషలాడినటువంటి అధికారులు సైతం మీ పనితీరుని ముగ్ధులైపోతారు. మీ పనిని మెచ్చుకొని ప్రశంసల జల్లు కురిపిస్తారు. అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి ప్రమోషన్ అనగా మీకు తప్పకుండా అయితే ప్రమోషన్స్ అయితే మీ తలుపు తట్టబోతుంది. మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు జరగడం, మీ జీతం ఊహించని విధంగా పెరగడం, శుభపరిణామాలు అయితే ఈ రోజున మీకు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా మీకు ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. ప్రతిరోజు కూడా అలసటగా ఉన్నా లేదంటే మీ మనసుకు కాస్త కష్టంగా అనిపించేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనిపించినా కూడా ఈరోజు మాత్రం పూర్తిగా అయితే మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు, సొంత ఊరికి బదిలీ అయ్యేటువంటి యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంలో పాటు సొంత ఊరిలో వ్యవసాయము, పాత ఇల్లు, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయాన్ని సంపాదించేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ఒకేసారి 2 రకాల ఆదాయం అనేది రావడంతో మీ యొక్క ఆర్థిక స్థితి మరింత బలోపేతం కూడా అవుతుంది. అలాగే ఈ రోజున ఒక స్త్రీ ఆశీర్వాదం మీకు తప్పకుండా అయితే ఆమె ఆశీర్వాదం వ్యాపార రంగంలో ఘనంగా విజయాన్ని సాధించడానికైతే తోడవుతుంది. వ్యాపారంలో స్త్రీ అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి మీరు లాభాలు బాటపడతారు. అయితే ఇచ్చేటువంటి సమర్థమైన సలహాలు, నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపును అందిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్నటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆమె ఒక నమ్మకమైనటువంటి భాగస్వామిగా లేదా సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా మీ యొక్క వ్యాపార విద్య బాధ్యతల్లో కూడా చూసుకుంటానికి మీరు పూర్తిగా మనశ్శాంతితో కొత్త బ్రాంచులు తెరవడం ఇటువంటివన్నీ మార్కెట్ రంగంలో ప్రవేశించడానికి ముఖ్యమైన కారణంగా అయితే పనులు చేయగలుగుతారు. ఆమె రాకతో మీ యొక్క వ్యాపార రక్షణ కవచంగా ఉంటుంది. ఈ రోజున ఆ యొక్క స్త్రీ ఆశీర్వాదంతో మీ కుటుంబంలో కోల్పోయినటువంటి గౌరవాన్ని కూడా మీరు తిరిగి పొందబోతున్నారు. గతంలో ఎవరు పట్టించుకున్నటువంటి మీ మాటలు, మీ నిర్ణయానికి ఈ రోజున అందరూ కూడా విలువని ఇవ్వబోతున్నారు. ఇక మీ ఇంట్లో మీ స్థానం పటిష్టం అవ్వబోతుంది. పాత అపార్థాలు, చిన్న చిన్న గొడవలు పూర్తిగా సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి. అలాగే ఇంట్లో ప్రశాంతత, సంతోషం కూడా నిండుకుంటుంది. ఇన్ని శుభాలను కూడా మీ జీవితంలో తీసుకురాబోతుంది ఆ అద్భుతమైనటువంటి శ్రీమూర్తి. ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే గనక ఆమె మీ జీవితంలో ఊహించని రూపంలో ప్రవేశించబోతుంది. వివాహమైనటువంటి ఈ యొక్క రాశి గల వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత యొక్క భాగస్వామి అంటే వారి భార్య మీ జీవిత వృత్తి విధానంలో, జీవితంలో మీ వ్యాపారానికి అడుగుపెట్టడంతో అద్భుతాలన్నీ కూడా మీరు ఒక శుభాలంకారంగా అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు కేవలం ఇంటి పద్ధతులుగా పరిమితమైన మీ యొక్క వ్యాపారంలో మీకు అందించి సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఆమె చేస్తున్నటువంటి పనిని అంటే ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పని చేయాలని చెప్పి నిర్ణయించుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో వారి శక్తిని అయితే రెట్టింపు చేసుకోబోతున్నారు. ఆమె రాకతో మీలో ఉన్నటువంటి ప్రతికూల శక్తి, నిరాశ అంతా తొలగిపోయి సానుకూల ధ్రువంగా అయితే ఆత్మవిశ్వాసం బలపడబోతుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున పెళ్లికి సంబంధించినటువంటి చర్చల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనేది చెప్పుకోవచ్చు. చాలా సులభంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి కష్టాన్నైనా అధిగమించగలుగుతారు. తెలివితేటల పట్ల ఆమెకు ఉన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ మీకు ఒక గొప్ప స్ఫూర్తిని కూడా ఇవ్వబోతుంది. అలాగే యొక్క రాశి గల వారికి చెందిన మీ జీవితాన్ని మార్చబెట్టినటువంటి ఆ శ్రీమూర్తి విషయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆమె కేవలం మామూలు స్త్రీ కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తెచ్చే ఒక లక్ష్మీదేవిగా అయితే మీరు లక్ష్మీదేవి స్వరూపంగా అయితే భావించండి. ఆమె రాక మీ కష్టాలకు, బాధలకు ముగింపు పలకడానికి ఒక గొప్ప శుభ సంకేతం అని చెప్పి మీరు నమ్మండి. తప్పకుండా ఈ రోజున మీరు సూర్య నమస్కారాలతో పాటు నవగ్రహారాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన మీకు ఎంతో శుభప్రదం.
తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా ఉంటుంది. అదృష్టపు రంగు ఆకుపచ్చ. అదృష్టపు సంఖ్య 4, 6 అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున దేవాలయ దర్శనానికి వెళ్ళి దైవనామస్మరణ చేయడం ద్వారా మీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకెప్పుడు విజయబాటలు అయితే నడుస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వారి ఫలితాలు అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.